కుర్రోడే అందరి మనసును దోచేస్తున్నాడే కన్నే గీతి కన్ని గుండెల్ని ఎండలో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్ నీ చూపే తాకిందంటే పొంగల్లోనే లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. హాయ్ హలో నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు దుర్గా నెయ్యి తడాకా కేక పుట్టించే కామెడీ షో పార్ట్ బై స్టార్లింగ్ పంప్. తడాకా తడాకా మీరందరూ చూస్తే నవ్వుతారు పకపక. అబ్బో నీకు వంటే అనుకున్నాను, కవిత్వాలు కూడా వచ్చే. అయితే ఇంకోటి వదులుతాను చూడు, నవ్వుల పువ్వులు జోకుల కేక్. అయ్యా మహాకవి శివారెడ్డి గారు మీకు నమస్కారం. మీ కవి సమ్మేళనం ఇంకెప్పుడైనా పెట్టుకుందాం గానీ ఇప్పుడు మాత్రం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. అవునా, ఇంకా కొంచెం లెంతీ కవిత్వాలు తర్వాత అదే ఓకే. మరి ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే మన జడ్జెస్ ని పిలవాల్సిందే కదా. ఓకే, గాలి కావాలంటే పెట్టుకుంటాం ఫ్యాను, అందరికీ కావాలి సెల్ ఫోను, మా తడక ప్రోగ్రాం కావాలి ఉదయ బాను. లెట్స్ వెల్కమ్ ఉదయ బాను. లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఏంటి నీకేనా? ఇప్పుడు నేను వదులుతాను చూడు. వంటింట్లో మెంతులు అద్భుతంగా మారుస్తారు గొంతులు, ఎవరనుకున్నారా పంతులు? హరికిషన్ గారు ప్లీజ్ వెల్కమ్. देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సతాకి స్పెల్లింగ్ పొటాటో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫరింగ్ ఏ విలన్ కనడెత్ వార్నింగ్ బై బర్త్డే పుడ్డింగ్ పవర్ కే బ్రాండింగ్. హాయ్ జడ్జెస్, వెల్కమ్ టు దుర్గా నెయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో పార్ట్ బై స్టార్లింగ్ పంప్. ఏమిటో తగ బిల్డప్లు ఇస్తున్నావు? బిల్డప్లు కాదు, నాకు లైఫ్ లో ఒక డిక్టేటర్ రావాలని కోరిక. యు మీన్ డైరెక్టర్? అవును, డైరెక్షనే. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ విధంగా ముందుకు పోదాం అనుకుంటున్నాం. ఏంటది నెక్స్ట్ ఏంటో చెప్పండి. వెళ్దాం, ముందుకు వెళ్దాం. పదండి. ఇప్పుడు మన దుర్గానే ఈ తడాకా కేక్ పెట్టించే కామెడీ షో పార్ట్ బై స్టార్లింగ్ పంప్స్ లో రాబోతున్నారు భాస్కర్ టీమ్ జోకింగ్ జపాంగ్. ఈ డైరెక్షన్ డిపార్ట్ చేయడం కన్నా ఏదన్నా నూతిలో దూకి చావడం మేలో. ఇంతకీ హీరోయిన్ ఎక్కడ ఉందయ్యా? అంది సార్. ఉదయం 6 గంటలకి అడిగాను, అందువేలో అన్నావు. 8 గంటలకి అడిగాను, అందువేలోనే అన్నావు. ఇప్పుడు 11 అవుతుంది, ఇంకా అందువేలోనే అంటున్నావు. సార్ చెప్తే అర్థం చేసుకోవాలి, ఆవిడ వచ్చాక మీరే అడిగారు. ఏంట్రా ఊరీలు మొత్తం వేస్ట్ చేస్తున్నావు? ముందు కెమెరా ఆఫ్ చేయి. మాయ బజారు దేవదాసు చతికన్నాము జేమ్స్ బాండ్ అటవి రాముడు శంకరభరణం యాదవ్కి బారాకు టైటానిక్ కెమెరాన్ని వేస్తా తీటంతా తీస్తా వాటన్నిటి దుమ్ము దులిపేస్తా డైరెక్ట్ చేస్తా తమ్ముడు వీడిని చూస్తుంటే రన్నింగ్ లో ఓడిపోయిన సైలెన్సర్ లా ఉన్నాడు. వీడు డైరెక్టర్ అంటే నీకు నమ్మబుద్ధి వేస్తుందా? లేదన్నయ్య, ఆడబెట్టిన ఆవుగా నెట్టుకెళ్ళిపోయి కాకిలా ఉన్నాడు. వీడి డైరెక్టర్ ఏంటి? నిజమే,
నువ్వేంటంటావు తమ్ముడు? కనిపించే 3 దయ్యాలు మగ దయ్యం, ఆడ దయ్యం, కరువి దయ్యం అయితే కనిపించే 4వ దయ్యం కర్రి దయ్యంలో ఉన్నాడు వీడు. నమస్కారం అండి. ఏంటయ్యా మీరు ఎవరో ఎందుకు మీలో కొనుక్కుంటున్నారు? సార్ మాది కేర్ ఆఫ్ కృష్ణానగర్. ఇంతకీ మీరెవరో చెప్పలేదు. నేను గొప్ప డైరెక్టర్ని. సార్ మీ సినిమాలో ఒక్క ఛాన్స్ ఇస్తే మేము అందరం చించేస్తాం సార్. ఏంటి చించేది? టిష్యూ పేపరా? నరికేస్తాం సార్. ఏంది కోడినా మేకనా? చంపేస్తాం. ఎవరని? సార్ మీరు అర్థం చేసుకోవటం లేదు. మేము చెప్పేదంతా నటన గురించి సార్. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాం అవసరం అయితే. సార్ ఒక్క ఛాన్స్. ఒక్క ఛాన్స్. ఒకే ఒక ఛాన్స్ సార్ ఒక్క ఛాన్స్ ఇచ్చారంటే సుమ్ము సుర్రు అయిపోతుంది. ఇవ్వండి. ఇక్కడ అవకాశాలు ఏం లేవు, ఉన్న వాళ్ళతోనే చచ్చిపోతున్నా. మీరు వెళ్ళిపోండి. ఒక్క ఛాన్స్ సార్. ఒకే ఒక్క ఛాన్స్. అవకాశాలు లేవని చెప్పాను కదా, ఇక్కడ నుండే వెళ్ళిపోండి. సార్, అలా అంటే మా ముగ్గురం ఉరేసుకొని చావాల్సిందే. మా కోసం ఒక్క ఛాన్స్ ఇప్పించలేరా? ఓకే 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 మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తాను. ఒకవేళ మీరు దాన్ని కరెక్ట్ చేస్తే తెలుగు ఇండస్ట్రీలో మీరు జామ్ అయిపోతారు. ఓకేనా? సూపర్ సార్. మీకు దండేసి దండ పెట్టేయాలండి. చెప్పండి ఏం చేయమంటారు? ఓకే ఇప్పుడు సీన్ ఏంటంటే కొడుకుకి కడుపు నొప్పి వచ్చింది. ఓకే. వాడు ఏడుస్తూ తండ్రికి చెప్పాడు. వీళ్ళిద్దరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది సీన్. ఇక వదిలేయండి సార్, మేము చూసుకుంటాం. ఓకే అన్నయ్య. అయితే దీంట్లో ఎవరి క్యారెక్టర్లు ఎవరు మీరే డిసైడ్ చేసుకోండి. నేను చూసుకుంటామని చెప్పాంగా. నేను తండ్రి కింద చేస్తాను, నువ్వు కొడుకు కింద చెయ్యి. ఓకే. నేను డాక్టర్. ఉన్నది ఒకటే క్యారెక్టర్, ఓవర్ యాక్టింగ్ చేయకు. మేము చేసిన తర్వాత మీరు అది బాగాలేదు ఇది బాగాలేదు అంటారు. ఇంతకీ యాక్టింగ్ మీకు ఏ రేంజ్ లో కావాలో చెప్పండి. మీ యాక్టింగ్ నాకు న్యాచురల్ గా ఉండాలి. ఓకేనా? ఓకే ఇప్పుడు యాక్షన్ చెప్పండి. క్లాప్. మళ్ళీ టేక్ 1 క్లాప్. కెమెరా యాక్షన్. ఏమైంది బాబు? ఏం లేదు నాన్నగారు, కడుపు నొప్పి వచ్చిందండి. కడుపులో నొప్పి వస్తే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి నాన్నగారు? సరదాగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అయితే ఓకే పదండి వెళ్దాం. డాక్టర్ గారు వీడే మా అబ్బాయి, వీడికి జస్ట్ కడుపు నొప్పి వచ్చిందంట. ఎక్కడంటే ఏం చెప్పమంటారండి? ఎక్కడ వస్తుంది అసలు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుందండి. అవునా? ఓకే మీరు పట్టుకోండి. ఓకే. మీరు వంగండి. ఎవరికి? మిమ్మల్ని. ఓకే. కట్. ఏంటి కొడుకును కొత్తగా కాలేజీకు పంపించినట్టు, లవర్ ను ఐస్ క్రీమ్ పార్లర్ కు పిలిచినట్టు ఏంటి యాక్షన్ న్యాచురల్ గా చేస్తున్నారు మీరు? మీరే అడిగారు కదా న్యాచురల్ గా చేయమని, అందుకే ముందే మేము అడిగాం. ఇంతకు మీకేం కావాలి చెప్పండి. నేను చెప్తున్నాను వినండి. కొడుక్కి కడుపు నొప్పి వచ్చింది కాబట్టి కొంచెం ఎమోషన్ కావాలి. ఎమోషన్ తో చేయండి. ఓకే. పెదవికి మనం ఎమోషన్ చూపిస్తే ఎమోషన్ పట్టాల. అంతే. కొట్టో చెయ్య. ఓకే అన్న. ఇప్పుడు మీరు యాక్షన్ చెప్పండి. క్లాప్. ఆగండి. ఆ వెధవ నా కొడుకు వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే కొడుతున్నాడు. కాపు ఇంతగా ఏంటి మ్యాటర్? ఎందుకు అంటే ప్రపంచంలో పుట్టిన ప్రతి పిల్లవాడు ఏడుస్తూ పుడతాడు, కానీ వీడు మాత్రం నవ్వుతో పుట్టాడు. వీడు కర్మకాలి ఇక్కడ ఏడుస్తున్నాడు. ఆడు ఏడడం కాదు, మమ్మల్ని ఏడిపిస్తున్నాడు. కొట్టమనండి క్లాప్. క్లాప్. మా డైరెక్టర్ కి ఎమోషన్ కి తేడా కూడా తెలియదు. ఈ క్లాప్ టు కెమెరా యాక్షన్. బాబు 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 ఏమైంది బాబు? ఏమైంది నాన్న? డాడీ కడుపు నొప్పి డాడీ. కడుపులో నొప్పి రాకూడదు నాయన. అలాంటి కడుపు నొప్పి వస్తే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి డాడీ? ఎందుకే నొప్పి ఎక్కడ వచ్చిందో చెప్పు. ఎక్కడంటే ఏం చెప్తాను డాడీ? ఎక్కడ వస్తుంది? ఇక్కడ కూడా వస్తుంది. ఇలాంటి కడుపు నొప్పి వచ్చేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఆ అబ్బాయికి కడుపు నొప్పి అంటే వచ్చింది. డాక్టర్ గారు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుందండి. ఓకే. పట్టుకో. తిరుగు బాబు తిరుగు. ఓకే. తిరగండి. వంగు. ఓకే.
ఎలా ఉంది సార్? ఎమోషన్ బాగుంది. మీరు ఏమైనా సాయి కుమార్ సినిమా చూసి వచ్చారా, లేకుంటే పూనకం వచ్చిన అమ్మవారిలాగా ఇలా 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 ఊగుతున్నారు? ఆపండి డైరెక్టర్, మేము ఎప్పుడు ఏది చేసినా ఏదో పేర్లు పెడుతూ తప్పించు తిరుగుతా ఉన్నారు. ఇంతకీ మా నటనలో మీకేం కావాలో చెప్పండి. నాకు ఒక చిన్న లిటిల్ బిట్ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇంకా ఆపేయ్. ఎక్కువగా మాట్లాడితే ఎడిటింగ్ లో తీసేస్తారు. తమ్ముడు, వీడికి ఎంటర్టైన్మెంట్ కావాలంట. ఓకే కొట్టు. తుమ్ముదులు పెద్దాం. ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళరా. క్లాప్. ఎంటర్టైన్మెంట్ అంటే ఆయింట్మెంట్ పూసుకుని అదవీడు. టేక్ 3 క్లాప్. కెమెరా యాక్షన్. ఏమైంది బాబు? ఏమైందంటే ఏం చెప్పండి నాన్నగారు, కడుపు నొప్పి వచ్చేస్తుంది. కడుపులో నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏం చేయలేదు. ఇంతకే నొప్పి ఎక్కడ వచ్చిందో చెప్పు. ఎక్కడంటే ఏం చెప్పండి నాన్నగారు, ఎక్కడ వస్తుంది, ఎక్కడ వస్తుంది? బాబు, కడుపులో నొప్పి వచ్చేటప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఓకే పద. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా అబ్బాయికి కడుపులో నొప్పి వచ్చింది. ఎక్కడ? ఏ డాక్టర్, ఎక్కడ తిడతామండి? ఇక్కడ చూడు, ఎక్కడ 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 పడితే అక్కడ పెత్తెలవులు వచ్చేస్తుంది. ఓకే, మీరు పట్టుకోండి. ఎవరిని పట్టుకోవాలి? నిన్ను. ఓకే మంది బాబు. ఓకే డాడీ. ఏంట్రా ఇంత బాగా నవ్వుతున్నారు? నాకు కూడా నవ్వు వచ్చేస్తుంది. కోతలు అర్థం కాదు. ప్రపంచంలో కడుపు నొప్పి వస్తే ఎవడైనా తండ్రి కొడుకులు ఏడుస్తారు, కానీ నవ్వే తండ్రి కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నాను. ఆపండి సార్, మేము ఏం చేసినా కూడా వాడికి ఏదో ఒక పేర్లు పెట్టి తప్పించుకుంటూ తిరుగుతా ఉన్నారు. మీరు ఎంటర్టైన్మెంట్ అడిగారో, ఎంటర్టైన్మెంట్ చేసాం. చివరిగా అడుగుతున్నా, మీకేం కావాలో చెప్పండి. నాకు రిధం కావాలి. మీకు రిధం కావాలి. మనకు ఒకే ఒక్క అవకాశం ఉంది. ఓకే, మన టాలెంట్ ఏంటో చూపించాలి. వీడికి రిధం కావాలంట. దమ్మంటే కూడా ఏంటో తెలియని అదవీడు రిధం కావాలట. ఏమైంది సాన్? కడుపు నొప్పి, కడుపు నొప్పి, కడుపు నొప్పి. డాడ్, ఎక్కడ 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 ఇక్కడ ఇక్కడ ఇక్కడ. పద పద పద. ఓకే ఓకే ఓకే. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఏది ఏది ఏది? కడుపులో నొప్పి నొప్పి నొప్పి. ఎక్కడ 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 ఎవరికి ఎవరికి ఎవరికి? నాకే నాకే నాకే. తిరుగు తిరుగు తిరుగు. ఓకే ఓకే ఓకే. పట్టుకో పట్టుకో పట్టుకో. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? వంగు వంగు వంగు. ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్. కసా 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 కసా. కట్టు 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 కట్టు. సినిమా సుమిత మామ, నీకు సినిమా సుమిత మామ. సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. మామ సినిమా సుమిత మామ, నీకు సినిమా సుమిత మామ. సూపర్ సూపర్ సూపర్. ఏంటి ఏంటి ఏంటి? ఈ స్కిట్ 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 సూపర్. ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది? మాటలు లేవు, నవ్వులే నవ్వులు. మాటలు లేవు, మార్కులు లేవు అంటారేమో. హ్యాపీగా ఆద్యాంతనవుతూనే ఉన్నాం. 100% రక్తి కట్టించారు. ఇమిటేషన్స్ తోటి, యాక్షన్స్ తోటి. కెమెరామెన్ కి అసలు మాటలు లేవు, కానీ బ్యూటిఫుల్ యాక్షన్. మాటలు ఉన్న వాళ్ళు ఏడుస్తూ నవ్వించాడు. అతను కూడా లాస్ట్ లో కింద పడిపోయాడు. చాలా బాగా ఉంది. అందరు హిలేరియస్ గా ఉంది. చాలా ఎక్కువ మాటలు చెప్పకూడదు. కేవలం దీనికి మేము ఇచ్చేది ఏంటంటే, నాన్నగారు మీరే అంటారు. నేను మీకు చాలా రుణపడిపోయానండి. ఎంత కాలమైందో ఇంత నవ్వి. ఏ సినిమాకు వెళ్ళినా ఇంత ఎంటర్టైన్మెంట్ దొరకదు. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్. మీరు ఏడ్చినా నవ్వొచ్చింది, మీరు నవ్వినా నవ్వొచ్చింది, మీకు సెంటిమెంట్ అని నవ్వొచ్చింది, మీరు ఇంజెక్షన్ ఇచ్చిన నవ్వొచ్చింది. నాకు ప్లీజ్ ఏం
పొడిచో నాకు ఆ రిథమిక్ ఒక్కసారి కావాలి వన్స్ మోర్. డాక్టర్ 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 ఏమైంది 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 కడుపులో నొప్పి నొప్పి. ఎక్కడ 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 ఇక్కడ 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 తిరుగు 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 పట్టుకో 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 ఎవరిని 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 వంగు 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 ఓకే 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 కసా 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 కట్టు కట్టు కట్టు. ఇది అల్టిమేట్ అండి బాబు అసలు. దిస్ పార్ట్ ఇస్ అల్టిమేట్. నేను ఒకటి ఖచ్చితంగా చెప్పాలండి, మీరు పర్ఫార్మెన్స్ ఇస్తుంటే ఇక్కడ ఏ మాత్రం తగ్గకుండా ముగ్గురు కింద పడి ఏడ్చి దొర్లి అయ్యా బాబోయ్ ఇది ఒక రేంజ్ లో ఉంది పర్ఫార్మెన్స్. హ్యాట్స్ ఆఫ్. భానుగారు మీరు ఇచ్చే పాయింట్. హరికృష్ణ గారు ఇచ్చే పాయింట్. సో మీ టీం అంతా తడాకా చూపించారు Yes. కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా ఇలాగే 10 మార్కులతోనే మీరు హిట్లు కొట్టాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామ. ఆకాశవాణి అయోమయం కేంద్రం వార్తలు చదువుతుంది సంబంధం శివశంకర్. అదేంటో గాని నల్లకోడి కూడా తెల్లగుడ్డు పెడుతుంది, నల్ల బర్రె కూడా తెల్ల పాలిస్తుంది. ఇక ఆప్తావని పిచ్చి వార్తలు నేను ఆపితే నువ్వు చదువుతావనా? నేను కాదు, మన లోహిత్ టీమ్ కామెడీ వార్తలు చదవడానికి వస్తున్నారు. ఓకే లెట్స్ వెల్కమ్ లోహిత్ టీమ్ లాఫింగ్ లాంచర్స్. ఏందప్ప ఈ రచ్చ? ఈ కమారు గుసగుస ఎఫ్ఎం లో ప్రోగ్రాములు తక్కువ వార్తలు ఎక్కువ. ఎప్పుడు గ్యాప్ వస్తే అప్పుడు వార్తలతో జనాన్ని చంపుతున్నారు. ఇప్పుడున్నది సారదని న్యూస్ రీడర్స్ కోసం ఇంటర్వ్యూ పెట్టినారు. ఇందులో ఎవరెవరు వస్తారో వార్తలు ఎలా చదువుతారో చూడాలి. అదుగో నందమూరి తారక రామారావు గారు సిద్ధంగా ఉన్నారు. రండి ఎన్టీఆర్ గారు రండి. ఆకుతాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకుతాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. ఇక్కడ వార్తలు చదవడానికి వచ్చినారు. మేము వార్తలు చదవడానికే వచ్చాం. మహోత్తంగ జలది తరంగాల ఉప్పొంగుతున్న ఈ రేడియో శ్రోతల్ని చూస్తుంటే మాలో ఆవేశం తొనకిసలాడుతోంది. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ. వార్తలు ఇంతటితో సమాప్తం. పేరు చెప్పి వార్తలు సమాప్తం అంటున్నారు. చూడు చెప్పి మీరు ఇచ్చిన 1 నిమిషం టైములో ఇంతకన్నా మేము ఏ వార్త చెప్పగలం? అయినా మా పేరే ఒక న్యూస్, కావలసింది ఇంకా వేరే న్యూసెన్స్ ఏమీ లేదు. నాన్ సెన్స్. అయినా ఇంటర్వ్యూకు పిలిచిన వాడివి ఈ అర్ధనగ్న అవతారం ఏమిటి? బయట ఎండలున్నాయి, లోపల ఉక్కబోతాంది. టవలు కట్టుకుంటే సమ్మంగా ఉంటుందని టవలు కట్టుకోండా. ఛీ, 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 ఛీ. ఏందప్పా అట్టా కొట్టినాడు? నన్ను జయప్రకాశ్ అనుకుంటున్నాడా జయప్రద అనుకుంటున్నాడా? దీనేమ్మ బడవా బాగుంది కథ. ఇప్పుడు రెండవది సాయి కుమార్ గారు. రండి సాయి కుమార్ గారు రండి. చిరునవ్వే విసిరావే నిదురించి తలపై సిరిమూవై నడిచావే నిన్ను కోరేటి ఓపరా ఓపరా ఓపరా. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అది నా కొడుకు పాటరా.
శివారెడ్డి రిలాక్స్ రిలాక్స్ వార్తలు చదవడానికి వచ్చా ఆకాశవాణి ఆకాశవాణి ఏమప్పా గుండెపోటు ఉంటే సచ్చుడు కూడా వాడిడా రిలాక్స్ ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సాయి కుమార్ సాయి కుమార్ సాయి కుమార్ నేను చెప్పే వార్తలన్నీ నిజాలే 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 నన్ను నమ్మండి 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 చెప్పి రిలాక్స్ 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 కనిపించే న్యూస్ లో పేపర్ టీవీ మొబైల్ అయితే కనిపించకుండా వినిపించిందేరా ఏం చెప్పి రేడియో 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 ఏమప్పా నీకో దండం నీ వార్తలకు వాళ్ళన్నావు ఇక డోంట్ టచ్ మీ అగ్ని 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 ఐఎమ్ ఎ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ అగ్ని 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 ఐఎమ్ ఎ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు రండి కృష్ణ గారు ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ ఇలలో ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఏమప్పా వార్తలు చదవడానికి వచ్చినావా లేకపోతే అనసూయతో డాన్స్ చేయడానికి వచ్చినావా నేనేది చేసిన సెన్సేషనలే చెప్పి సెన్సేషనలే అందరికీ నమస్కారం వార్తలు చదువుతుంది ఘట్టమనేని శివరామకృష్ణ నేను అందరికంటే గొప్పగా వార్తలు చదవగలను అమోఘంగా చదువుతాను దయచేసి నా వార్తలు వినండి మీ అందరికీ దండం పెడతాను ఏందప్పా వార్తలు చదవమంటే అంత దీనంగా అడుక్కుంటారేంది నీకు ఇచ్చింది ఒక్క నిమిషం టైం అప్పా నాకొక్క నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తాను చెప్పి 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లోకి దిగుతాను 3 నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తాను అగ్గి పెట్టుందా నా దగ్గర లైటర్ ఉంది పెట్రోల్ పోసి నన్ను తగలబెట్టు నేనెమ్మబడ ఫీడికి రెడీ అయిపోతుంది అనసూయ గారు మీ దగ్గర ఉందా శివారెడ్డి గారి దగ్గర ఉండదు నాకు తెలుసు అయితే నేను బయటకు వెళ్ళి కొనుక్కొని వస్తాను ఇప్పుడు మనకు బాలకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు రండి బాలకృష్ణ గారు ఏమప్పా వార్తలు చదవడానికి వచ్చినావా షేక్ హ్యాండ్ ఇచ్చి అందరికి కూర్చోడానికి వచ్చినావా ఏమిటి చెప్పి నీ ఇంటర్వ్యూ ఇంకా ముందు చేయి ఈ సింహం ముందు కాదు నేను వార్తలు చదివినా వాళ్ళకే రిస్క్ ఆ వార్తలు విన్నా వాళ్ళకే రిస్క్ ఎటు చూసినా రిస్క్ వాళ్ళదే ఏయ్ రా టెంపర్ లేచుద్ది రెడీ ఫుల్ ఈడ టవలుడుద్ది వార్తలు చదవాలన్నా మేమే వార్తల్లోకి ఎక్కాలన్నా మేమే చరిత్ర అంటే మాదే నేను వార్తలు చదివేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి కాదని నీ 2 చేతులు పని చేసి రేడియో ఆఫ్ చేస్తే నీ ఇంటికి వస్తా నీ నెట్టింటికి వస్తా నీ వచ్చి టోటల్ గా నీ చెవులో వార్తలు చదివి చచ్చిపోతావు నా జోలికి రాకు నా కళ్ళలో వేడి చూసావా
తట్టుకోలు చూశానప్పా, చూశాను, చాలా బాగా చూశాను. దీని అమ్మ పడవ, నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినానా అందరి చేత తిట్టించుకోవడానికి వచ్చినా అనుకున్నావా? ఇదిగో ఈడ కృష్ణరాజు గారు సిద్ధంగా ఉన్నారు, మా రెబల్ స్టార్ అంట. కృష్ణరాజు గారు రండి, కృష్ణరాజు గారు. ఇవిడిది కమాన్ గుస వెనకాతల చైరు నువ్వేమిటి టవలు కొట్టుకొని చెప్పి వార్తలు చదవడానికి వచ్చి వార్తలు చదవకుండా ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పి ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఉప్పలపాటి కృష్ణరాజురా. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. నేను మా ఇంటి దగ్గర ఇద్దరు కొట్టుకున్నారా, అందులో ఒక్క చనిపోయాడు, ఇంకొకటి 108 వచ్చి తీసుకెళ్ళిందిరా. చెప్పి ఈ వార్తలు సరిపోతాయని చెప్పి ఏమిరా అమ్మ నా భూతులు తిడతావు? నువ్వు వార్తలు చదివి నీకు వచ్చినావా, భూతులు తిట్ట నీకు వచ్చినావా? నా యాది నా వార్తలు అయిపోయాయి, నా డైలాగులు అయిపోయాయి. దానికి కట్టందుకు దానికి ఇది ముక్కలు ముక్కలు కడడానికి ఈ వార్తలకు ఒక ముగింపు పలుకుతారు. నేనమ్మ పడవా, నీ కళ్ళెల్లప్ప ఎర్రగా నింపులు లెక్కున్నాయి. నీకు రాత్రి అంతా నిద్ర లేనట్టున్నది, పోయి చల్లగా పడుకో. పోపా ఓ నా యాది ఇక్కడ ఏమైనా ఉన్నాయా తినడానికి? ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు సిద్ధంగా ఉన్నారు. రండి మెగాస్టార్ చిరంజీవి గారు, రండి, మీరన్నా మంచిగా వార్తలు చదవండప్ప. ఈ పేటకు నిరుపేదల పాలిటి పెన్నిధి, ఈ పేటకు మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి, కాయ కష్టం ఎరగని వాళ్ళకి సరే గాని ఇదేమన్నా టీవీ అనుకున్నావా, సినిమా అనుకున్నావా? బాగా డాన్స్ చేస్తున్నావు. ఇది రేడియోపా, మనం జనాలకు కనపడాలపా. చూడు, కనపడినా వినపడినా మనకంటూ ఒక స్టైల్ ఉండాలి చెప్పి, అప్పుడే అది స్టైల్ గా ఉంటుంది. అది మన స్టైల్ అని తెలుస్తుందా? అది నువ్వు అర్థం చేసుకోరా. అందరు ఈ విధంగా కొడతాడేదప్ప. ఆడేమో ఈడేమో చెయ్యి కొడుతున్నాడు. చూడు ఊడిపోతున్నాయి నాకు ఈడ. చూడు, నేను వార్తలు చదవడానికి వచ్చినప్పుడు వార్తలు చదువుతాను. విను, ఆకాశవాణి. నేను మీ చిరంజీవి ఇప్పుడు మీ ముందు వార్తలు చదవబోతున్నాను. వార్తలు: ఇండియా జనాభా 128 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లు ఒక బిల్గేట్స్ పుడితే 128 కోట్ల ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం ఆ బిల్గేట్స్ వాళ్ళ ఫాదర్ ఇండియాలో లేకపోవడం. మనకు రేడియోలో ఫాదర్ మదర్ గురించి ఎందుకప్ప? కమాండ్ గుసగుస ఎఫ్ఎం రేడియోలో మనకు కావాల్సింది వార్తలు చదవాలప్పా. అతనికి గుసగుస వార్తలు కావాలి అంతే అంటావు కదా? అది మనకు పెట్టిన బిడబ్బా, అది దానికి పెద్ద కష్టం అక్కర్లేదు. ఇప్పుడు చూడు, మీరు కొన్ని ముఖ్యమైన వార్తలు చెప్తాను అండి. బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోండి. వర్షంలో వెళ్ళినప్పుడు గొడుగు పట్టుకోవడం మర్చిపోండి. ఇలాంటి చిన్నవి మీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, అది మీ అందరికి మంచిది. ఇప్పుడు వార్తలు అంటే చాలా వార్తలు ఉంటాయి మన దేశంలో, ఒక్కటి కాదు ఒకటే చాలా ఉంటాయి. ఇప్పుడు చెప్పి ఎలా చదివాను వార్తలు?
అయిపోయింది అడుగు. ఇప్పుడు అందిన వార్త. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ వార్తలో కాదు, ఈ రేడియో స్టేషన్ ఇంతటితో సమాప్తం. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఎనీవేస్ జడ్జెస్ ఏమంటున్నారో తెలుసుకుందామా? జడ్జెస్ హరికృష్ణ గారు మీతో మొదలు పెడతాం. జేపీ, యువర్ వాయిస్ ఇస్ ఎక్సలెంట్, యువర్ ఇంటరాక్షన్ ఇస్ ఎక్సలెంట్. అందరిని కలుపుకోలు చేసావు, చాలా బాగుంది. అందరి వాయిసెస్ అక్యురేట్ గా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరు ఏ స్టార్ని అయితే తీసుకున్నారో ఆ స్టార్ని జస్టిఫై చేస్తారు మీ వాయిస్ ద్వారా. మీరు బాలకృష్ణలా మాట్లాడుతుంటే బాలకృష్ణ గారు ఉన్నారేమో అనిపించింది. సో అలా ఈవెన్ కృష్ణరాజు గారు, చిరంజీవి గారు అండ్ జేపీ గారు, ఎన్టీఆర్ గారు అందరు ఎక్సలెంట్ మిమిక్రీ ఆర్టిస్టులు. మీరు అస్సలు కాన్షియస్ అవ్వద్దు, మమ్మల్ని వణికించాలి మీరు. కృష్ణరాజు గారు మీరు వింటున్నారా? కత్తి తిలా. ఓకే, సో జడ్జెస్ కమెంట్ సజెషన్స్ ఎలా ఉన్నాయి, బట్ పాయింట్స్ ఎలా ఉన్నాయో భాను గారు మీరు ఒక్కసారి మీ స్కోర్ చూపించండి అమ్మా. 10 రావాలి. 7 points from భాను గారు. హరికిషన్ గారు ఇచ్చే పాయింట్. మేస్త్రి ఇంకొంచెం బాగా ఇస్త్రీ చేస్తుంటే అద్రిపోయి ఉండేది. 6 points from హరికిషన్ గారు. 6 and 7 13 points all in all. Congratulations laughing Rogers. Thank you so much. ఏంటో తెగ చదివేస్తున్నావు. జీకే అబ్బచ్చా, జనరల్ నాలెడ్జ్. అబ్బో సీరియస్. అయితే నేను కొన్ని జీకే క్వశ్చన్స్ అడుగుతాను, కాసుకో. అడుక్కో. కాలాలన్నీ 4 ఏంటో? వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. మరి 4వ కాలం? పోయేకాలం. ఏడ్చింది తెలివి. సరే, వేదాలు ఎన్ని? 5. 5? నాకు తెలిసి వేదాలు 4. ఏంటవి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. 5దా? ఆయుర్వేదం. ఆయుర్వేదమా? అదేం వేదం? అదెప్పుడు? తెలీదా? అయితే నీకు తెలియజేయడానికి వస్తున్నారు షరీఫ్ అండ్ టీమ్ ఫన్ పంచర్స్. ప్లీజ్ వెల్కమ్. వైద్యశాల బయట బోర్డు చూసేదో చిన్న ఆసుపత్రి అనుకున్నాను, కానీ లోపల పెద్ద సెటప్పే కనపడతా ఉంది. ఈ చెట్లు, ఆ శిల్పాలు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మొత్తానికి ఇది పబ్లిక్ పార్క్ కి ఎక్కువ, జురాసిక్ పార్క్ కి తక్కువ అన్నట్లుగా ఉంది. అరే, ఈ శిల్పం మొత్తం మనిషిలా కనపడుతుంది. ఒక్క నిమిషం. ఓరి అమ్మగాడు మాడను మనిషివేనా? ఇంకా బొమ్మ అనుకున్నాను. అయినా నీకు ఇదేం పోయే కాలం అయ్యా, ఇలా నిలబడ్డావు? పోయింది మొత్తం. నా ఆశ్రమం సర్వనాశనం అయిపోయింది. పెద్ద మనిషి ఇంకొక 5 నిమిషాలు ఆగిబుట్టి నా బాడీలో ఉన్న పైచం మొత్తం పోయేది కదా. ఇలా ఏదో ఒలింపిక్స్ లో పరుగు పందానికి వెళ్లే వాళ్ళగా 2 చేతులు వెనక్కి పెట్టి మేడం ముందుకు సాగదీస్తే పైచమో ఇప్పించి ముదిరి ఒళ్ళు నొప్పులు వస్తాయి. అర్థమైందా? సరే, నీ సంగతి వదిలే. ఈ వీడి సంగతి ఏమిటి? వీడు నీలాగా బొమ్మేనా మనిషా? వాడు నాలుగే మనిషి, రండి చూద్దాం. ఏమిటయ్యా వీడు? చూడడానికి 7/G బృందావన్ కాలనీ హీరో రవికృష్ణలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, కానీ పావులాగా తెగ పుసలు కొట్టేస్తున్నాడు. ఏమిటి తన సమస్య? అది బుస కాదు, శ్వాస. గాలి తీసుకోవడం కష్టమనిపించింది మా గురువు గారి దగ్గరికి వస్తే ఈ భంగిమ వెయ్యబడ్డారు. ఈ భంగిమ వేస్తే వీడు గాలి పీల్చుకోవడం సంగతి ఏమో, కానీ ఈడే గాల్లో కలిసిపెట్టాడు. అవును అంకుల్, అవును. ఊపిరితిత్తుల సమస్య అని ఇతని దగ్గరికి వస్తే ఆసనాల పేరుతో నా ఊపిరి, వైద్యం పేరుతో నా తిత్తి తీస్తున్నాడు సార్. అంతేకాకుండా నిత్యపత్యం, కాలకృత్యం అని ఏవేవో పిచ్చి పేర్లు చెప్పి తినద్దని కూడా చెప్తున్నాడు సార్. అయినా ఈ వయసులో నీకు ఇదేమి చేతొస్తామా? మీ ఇద్దరు సంగతి సరే బాగానే ఉంది. ఈ 3వ వాడి ఉంటాయా పేడ వేసే ముందు గేదలాగా వెనక్కి మరీ అంత కసిగా చూసుకుంటున్నాడు. ఏమిటి తన సమస్య? ఆ కథ కమామీషు. సమస్య మాత్రం పేడదే, కానీ గేదెది కాదు. వాడి పేడ సమస్య. అవునా? అయినా ఎంతసేపు అలా వంగుంటాడయ్యా చండాలంగా. ఏమిటి భంగిమ? ముగింపు దొరికింది. అవును, మరి నీకు ముగింపు మా కంపును. మరి 3 రోజుల నుంచి మలబద్ధకం, ఉదయం నుండి పత్తి ఉండి భంగ్యం పెట్టి మరి
లోపల ఉన్న పేరుకుపోయిన గ్యాస్ మొత్తం బయటకు వదిలేసా. అంత నీ చేతి చలవా. చాలేదు యాదవ న్యూసెన్స్. అది పేరుకుపోయిన పాత గ్యాసు కాదు, ఫోన్ కొడితే వచ్చే వంట గ్యాసు కాదు, పొద్దు నుంచి ఏమి తినకపోవడం వల్ల వచ్చిన కొత్త గ్యాసు. అంతే అంటావా? ఖచ్చితంగా అంతే. అయితే ఓకే. అసలు ఈ విపి నారాయణ గారి వైద్యం ఏమిటో, ఈ ఆసనాలు ఏమిటో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఆ కథా కమామీషు ఎవరు చెప్తారు నాకు? అయ్యో, అంత చిక్కటి రోగాలు, అలవికారి ఆసనాలు మా విపి నారాయణ గారి ప్రత్యేకత. అదిగో మాటల్లోనే వచ్చి వస్తున్నారు మా గురువు గారు. నా ప్రకృతి వైద్యశాలలోని శాశ్వత రోగులారా, మీకు నా వంగడాలు. నాకేమీ అర్థం కావట్లేదు. అయ్యో అంకుల్, ఈ వంగడాలు అంటే వందనాలు అని, వంగడాలు అంటే ప్రతివందనాలు అని. ఇది ఇక్కడ నమస్కరించుకునే పద్ధతి అంకుల్. ఓరి మీ పద్ధతులు పందులు దొరా, మీ పాసుగాల. అయ్యా, ఎవరయ్యా నువ్వు? నీ ప్రాసలో చాలా బాగా మాట్లాడుతున్నావు. ఇది ప్రాస కోసం వాడావా, ఫ్లోలో వచ్చేసిందా? అయితే చూస్తారా గురువు గారు, ప్రాస మీద నాకున్న పట్టు. చూపించు నాయనా. ఈస్ట్ స్టువర్ట్పురం స్టేషన్ మాస్టర్ గారి ఫస్ట్ సన్ తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో బెస్ట్ గా పాస్ అయ్యాడని తన నెక్స్ట్ ఆయన్ని ఫీస్ట్ గాని గెస్ట్ గా పిలిస్తే ఆయన టేస్ట్ గా ఉన్న చికెన్ రోస్ట్ ని బెస్ట్ అంటూ గోస్ట్ కూడా మిగిల్చకుండా మొత్తం సుష్టిగా భోంచేసి పేస్ట్ పెట్టి పళ్ళు తోముకుని మరీ రెస్ట్ తీసుకున్నట్ట. ఏ రోస్టు లేకుండా చాలా ఇంకా వదలమంటారా? భాషా బరాటాలు, మాటల తోటాలు, యతి ప్రాసల పరోటాలు. పరోటాల విషయం పక్కన పెట్టు, కానీ ఈ లంగోటా ఏమిటి నాయనా? అదే గురువు గారు, సపోజ్ మనం ఏసీ ఎందుకు వేసుకుంటాం? కూలింగ్ కోసం వేసుకుంటాం. దాని కూలింగ్ దానిదే, దీని కూలింగ్ దీనిదే. ఇంతకీ ఏమిటో చెప్పు నాయనా. నువ్వెవరు? ఎవరి ఇంతకీ ఈ పశువు, ఆ శిశువు? గురువు గారు, నా పేరు రావు గోపాలరావు. నా పేరులో 2 రావులు ఉన్నట్లుగానే నాకు ఒక 2 సందేహాలు ఉన్నాయి, అడగమంటారా? సందేహం అనేది దేహంలో ఉండటం చాలా ప్రమాదకరం నాయన. తొందరగా అడుగు. నా సందేహం అడిగే ముందు ఒక ప్రశ్న అడుగుతాను, అనుకోరు కదా? ప్రశ్న ముందు ప్రశ్న అడుగు, తర్వాత సందేహం అడుగు. అయినా పగటేసగాళ్ళగా యాసం కట్టి ఇలా పిల్లల్ని ఇబ్బంది పెట్టమేటండి, చండాలం కాకపోతేని. అది మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి డ్రెస్ కోడ్. నీ కాస్ట్యూమ్ గురించి పక్కన పెట్టు, నీ కష్టాల గురించి బయట పెట్టు. అలాగే గురువర్య, మిమ్మల్ని అందరూ విపి నారాయణ అంటారు కదా, దానికి అర్థం ఏమిటి? ఆ పేరు మీకు ఎలా వచ్చింది? బాగుగా అడిగావు నాయన, చెప్తాను విను. విపి నారాయణ అంటే వంతెన పత్తెన నారాయణ అని అర్థం. అంటే తాలూకా? ఆయన తాలూకా కాదు, జిల్లా అంతకన్నా కాదు. పూర్వకాలంలో మా తాతగారికి ఒక అంతు చిక్కని రోగం ఒకటి వచ్చింది. దానికి పథ్యం ఉంటే సరిపోతుందని అక్కడ ఎవరో వైద్యులు చెప్పారట. దాంతో ఊరు చివర ఉన్న ఒక వంతెన మీదకి వచ్చి 20 రోజులు కటిక పథ్యం ఉన్నాడు నాయన. అంటే రోగం పోయిందనమాట? రోగం కాదు, పథ్యం ఎక్కువ అవటంతో వాడైపోయాడు. దాంతో అప్పటి నుంచి వంతెన మీదకెళ్ళి పథ్యం ఉండి చచ్చిన నారాయణ కాబట్టి మా తాతగారి పేరు వంతెన పత్తెన నారాయణ అని నాకు పెట్టారు నాయన. బాగానే ఉంది. దాన్ని నేను షార్ట్ కట్ లో విపి నారాయణ అని పెట్టుకున్నాను. అమోఘంగా సెలవిచ్చారు స్వామి. ఇక నాకు 2వ అనుమానం ఉంది, అడగమంటారా? అది కూడా ఎందుకు నాయన, తొందరగా అడుగు. నేను రాగానే వీళ్ళు వేసిన ఆసనాలు చూశాను. అసలు ఆసనాలు ఏమిటి, వాటికి అర్థం ఏమిటి? ఆ కథ కమామీషు చెబుతారా నాకు మీరు? ఇప్పుడే చెప్తాను, చాలా శ్రద్ధగా వినాలి. ఖచ్చితంగా స్వామి. అలాగే. నా ప్రకృతి వైద్యశాలలోని శాశ్వత సభ్యత్వం తీసుకున్న రోగులారా, మీరు ఒక్కొక్కరిగా వచ్చి ఉదయం నేను చెప్పిన ఆసనాలు వేయండి. అలాగే గురువు గారు. ఏడు ఆసనం ఏమంటే వంతినెక్కేస్తున్నాడు వీడితో స్వరవల బొడ్డు. చూసావగా? చూశానండి. దీని పేరు వాతపిత్తరాసనం. అంటే వాతాపి గణపతిం భజే అంటూ ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ వేసే మొట్టమొదటి ఆసనం అంతేనంటారా? విఘ్నేశ్వరునే కాదు, శ్రీరామచంద్రుడినే కాదు, వాతము పిత్తము ఒంట్లో హరించిపోవడానికి వేసే ఆసనం. ఇక నువ్వు వెళ్ళు. నీ గురువు గారు. నువ్వు రా నాయనా.
ఇక దీని పేరు వాయుతుత్తరాసనం. అంటే ఆ వాయునందనుడైన ఆంజనేయుడిని తలుచుకుంటే వేసే రెండవ ఆసనం నాకు తెలిసి, అవునంటారా? కాదు నాయన, మరి వాయువుని తొత్తర తీరి బెత్తర పోయేంత వరకు పీల్చుకోవాలి. దీంతో ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. ఇక ఆ మూడో ఆసనం గురించి కూడా సెలవు ఇవ్వండి. వాడిని కిందకి దింపండి, చూడలేకపోతున్నాను వాడి బాధ. గాలికి నా గడ్డం ఊడేటట్లుంది. నూరా ఇది అన్ని ఆసనాలలోకి చాలా శ్రేష్టమైన ఆసనం. నాకు రాగానే తెలిసింది దాని శ్రేష్టత, మీరు సెలవు ఇవ్వండి దాని గురించి. దీని పేరు శబ్ద భీకరాసనం. వచ్చిందండి, వచ్చింది. రాగానే పెద్ద శబ్దం వచ్చింది. అందుకనే నాయన ఉదయాన్నే మన పెరట్లో ఉన్న పచ్చగడ్డిని ఒక గుప్పిడి పీక్కొని ఒంటి నోట్లో వేసుకొని పసపసా పసపసా నవిలి రసాన్ని మింగి పిప్పిని ఊసి ఇంటి మిద్దె మీదకి వెళ్ళి ఈ భంగిమ పెట్టాలి. దాంతో లోపల పేరుకున్నటువంటి ఆ వాయువు అంతా కూడా వెనక నుంచి భీకరమైన శబ్దం చేసుకుంటూ బయటకు వస్తుంది నాయన. అందుకే దీని పేరు శబ్ద భీకరాసనం. బాగానే ఉంది స్వామి. ఇక వాడిని వెళ్ళమనండి, వాడిని చూస్తేనే నాకు భయం వేస్తుంది. వంతెన పథ్యనారాయణ, వంతెన పథ్యనారాయణ. ఎవరు నాయన నువ్వు? పూనకం గాని వచ్చిందా, దెయ్యం గాని పట్టిందా? నీ ప్రాణాలు కావాలరా, నీ ప్రాణాలు కావాలి. నేనేం తప్పు చేశాను నాయన? ఏం చేసావో మర్చిపోయావా? నా కళ్ళలో చూడు, నా కళ్ళలో చూసి సరిగా చెప్పు, ఏం చేసావో మర్చిపోయావా? గుర్తుకు రావటం లేదు నాయన. గుర్తుకు రావట్లేదా? గుర్తుకు రావట్లేదు. జ్ఞాపక శక్తికి ఏ ఆకు వాడాలి? జ్ఞాపక శక్తి అంటే జామాకు వాడాలి. జామాకు వాడాలి. ఆపరా, ఆపరా, నేనే చెప్తాను. ఏం చేశాడంటే పంటి నొప్పి అయితే పనసాకు, తలనొప్పి అయితే తంబాకు, కాళ్ళు నొప్పి వస్తే క్యాబేజీ ఆకు అంటూ రోడ్డుకు వచ్చిన ఆకు పేరు చెప్తాడు. అలాంటిది నా గర్ల్ ఫ్రెండ్ గొంతు నొప్పని వస్తే గన్నీరాకు తినిపించాడు వీడు. ఈ రోజు వీడి జీవితం అరటాకులా చినిగిపోతుంది. సరే, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి సుయోధన? టపి టపి మని 4 పీకడమే జహాపన. ఆగండి ఆగండి ఆగండి, నేనిస్తాను. వంతెన మీద మీ తాత పత్యంతో చచ్చిపోతే నువ్వు వంతెన పత్యనారాయణ పెట్టుకున్నావు కదా, అదే వంతెన కింద ప్రజలకు దొంగ వైద్యం చేసి ప్రజల చేత హత్య చేయబడ్డ వంతెన హత్యనారాయణ అని నీ మనవడికి మేం పెడతాం నా పేరు. దుక్కిలో కుక్క పెట్టేసాడు, నేను ఇంటికి ఆడుతున్నాను. వీడిని చూస్తే బాగా అసహ్యంగా ఉంది నాకు. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. సూపర్, బాగా చేశారు అందరూ. ఒకసారి జడ్జెస్ మరి వాళ్ళ ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. బాను? చాలా 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 బాగుందండి. ముఖ్యంగా కొన్ని ఆసనాలు అయితే అసలు ఎంత అందంగా పెట్టారో. భంగిమలో మీ భంగిమ చాలా బాగుండిందండి. దీని గురించి అంటే శబ్ద భీకరాసనం అని చెప్పారు కానీ మరి ముక్కుకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్లు చెప్పలేదు. అందరూ నేను నాటీ ఫెలోస్ గబ్బునాయాలి అందరూ. చాలా బాగా చేశారు. హరికృష్ణ గారు మీరేమంటారు? అయ్యా హరికృష్ణ గారు, మీ ఒపీనియన్ చెప్పండి. బాగుంది, బాగా చేశారు అందరు కూడా. వాయిస్ ఇమిటేషన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అయితే ఆ చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసిన వాళ్ళని కూడా బాగా ఉపయోగించుకున్నారు. అది ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. భంగిమల్ ఆల్సో వెరీ గుడ్. ఎవ్రీథింగ్ వెరీ గుడ్. సూపర్. అయితే మరి పాయింట్స్ విషయానికి వస్తే భాను గారు మీరు ఇస్తున్న పాయింట్స్ 8 పాయింట్స్. హరికృష్ణ గారు మీరు? ఆగవమ్మ, వెతికి చస్తున్నా. ఏమి ఇవ్వాలో తెలియక తెకమక పడుతున్నాను. నేను
దానికే అంకితం అవుతున్నాడు. Very, very. 8 and 8. 16 points all in all. Congratulations, fun punchers. Thank you so much. దుర్గానయ్యి తడాకా కేక్ పెట్టించే కామెడీ షో పార్ట్ బై స్టార్లింగ్ పంప్స్ లో ఇప్పుడు ఏంటట? నీకు ఓ విషయం తెలుసా? ఏమిటో? నేను డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను. అందరూ ఇదే చెప్తారులే. నిజం, నేను LLB చదివాను. మై గాడ్, దిస్ గై నో LLB చదివితే డాక్టర్ అవుతారా, లాయర్ అవుతారు? ఏదో ఒకటి అవుతారు కదా. ఇప్పుడు మన స్మైలింగ్ సాంబాస్ శివప్రసాద్ అండ్ టీమ్ డాక్టర్స్ కిట్ తో వస్తున్నారు. అబ్బో, ప్లీజ్ వెల్కమ్ దెం మరి. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా. డిశ్చార్జ్ చేయండి. ఓకే. ఎందుకు అంత గట్టిగా గుడ్ మార్నింగ్ చెప్తావు? పేషెంట్లు ఎవరైనా వస్తే నా దగ్గర పంపించు. రజా, నాకు తెలియక ఈ హాస్పిటల్ కి మీరు డాక్టర్ కూడా ఉండగలం. ఎవరైనా పేషెంట్లు ఇక్కడ ముందు వచ్చారా? కృతి పడి మీరు వచ్చేసారు. ఒరేయ్, ఎవరో పేషెంట్ వచ్చినట్టున్నారు. నువ్వు అక్కడే ఉండి పేషెంట్లు పంపించు. అలాగే రజా, అలాగే. ఒరేయ్, పొద్దున్నే ఎందుకురా నా ప్రాణాలు తీస్తారు? అక్కడ పేషెంట్లతోటి ఇక్కడ వీడితోటి బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఎప్పా ఇక్కడ డాక్టర్ ఏ పిత్ర ఎవరు? ఏ పిత్ర 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 ఎవరబ్బా ఇక్కడ? ఎవరు? ఒరేయ్, ఏమున్నారు? పితురే పితురే అంటున్నావేంట్రా? అది పితిరే కాదు, డాక్టర్ అభినవ పిత్రే. నీకు నోరు తిరగపోతే డాక్టర్ ఏపీ అని పిలవరా, వీపీగా. వరప్రసాద్ నా పేరని మీకు ఎలా తెలిసింది? ఒరేయ్, నీ పేరు చూస్తుంటే వీపీ లాగానే ఉన్నావు. కూర్చోరా వరప్రసాద్. అలాగే డాక్టర్ గారు. ఇలాంటి పేషెంట్లు కూడా వచ్చి బుర్రలు తింటారు. ఏం ప్రాబ్లం రా నీది? తీరేమో పడవా పన్ను ఓ తెగ నొప్పి పడుతుంది డాక్టర్ గారు. తెగ చచ్చిపోతాడా? మీరే ఏదో ఒకటి చేసి ఆ పన్ను పీకి పడేయాలా? ఏ పన్ను నాన్న? మధ్యలో పన్ను డాక్టర్ గారు. ఓకే, ఇలా కూర్చొని ఒక్కసారి నోరు తెరు. అబ్బా, డ్రైనేజీ కప్పు. ఒరేయ్, పొద్దున్నే బ్రష్ చేయలేదా? చెయ్యలేదు డాక్టర్ గారు. ఎందుకు చెయ్యలేదురా? 50 రూపాయలు ఫీజు ఇస్తున్నా కదా మీకు, మొత్తం క్లీన్ చేస్తారని బ్రష్ చేసుకోలేదు డాక్టర్ గారు. ఏమిటి, నువ్విచ్చి 50 రూపాయలకి బ్రష్ చేయించి స్నానం కూడా చేయించి సంకల్లో పౌడర్ పంపిస్తారు? ఎవ్వరే, ఎందుకురా నా ప్రాణం తోడుతారు? ఒక్కసారి ఆను ఇంకొద్దుకు తెరవరా, ఇంకొద్దుకు తెరవరే. నాకు తెలియక అడుగుతున్నా డాక్టర్ గారు. పన్ను మీరు బయట ఉండి మిగతారా, నోట్లో కూర్చొని మిగతారా? డాక్టర్ నువ్వా నీనా? మీరే డాక్టర్ గారు. నువ్వు అన్ని రంధ్రాలు మూసుకొని నోరు మాత్రం తెరవరా. పన్నొచ్చింది. నొప్పొచ్చింది, నొప్పొచ్చింది. నీ పన్నొచ్చేసింది, సంతోషపడక నొప్పొచ్చింది నొప్పొచ్చింది బాధపడతావేట్రా? చీకప్పుడా వర్రే, మధ్యలో పన్ను బీకమంటే ఆఖరి పన్ను బీకుతావా? అద్దా, నాకు చిన్న వీక్నెస్ ఉందిరా వీపీ. నాకు ఏ పైన ఒక సైడ్ నుంచి చేయడం అలవాటు. చేసుకుంటూ వస్తాం, మధ్యలో పన్ను కూడా బిగేస్తారు. ఇక్కడే కూర్చో. మీరే ఉంటే పళ్ళు మొత్తం బిగేసేట్టున్నావు. నువ్వు వద్దు, నీ ట్రీట్మెంట్ వద్దు. చిక్కప్పుడా వర్రే. ఫీజురా 50 రూపాయలు కూడా ఇవ్వాల, దౌర్భాగ్యుడి. ఇంకెవడొస్తాడు? రే పంపించరా పేషెంట్లది. ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక, నీ నడు మొంపున ధింక చిక. పిట్ట పిట్టలాడిపోతుంది పాప. ఇంతకీ నీ పేరేంటమ్మా?
పాప అబ్బా కాకినాడ కాజాలా ఉన్నావు. ఇంతకి ఏమిటి నీ ప్రాబ్లం? అంటే నేను మొదటిసారి వైజాగ్ లో చేయించుకున్నాను. మొదటిసారి వైజాగ్ లో చేయించుకుంటావా? ఇంట్రెస్టింగ్ గా ఉంది. రెండోసారి రాజమండ్రిలో చేయించుకున్నాను. రెండోసారి రాజమండ్రిలో చేయించుకున్నావా? మూడోసారి మీతో చేయించుకోమంటారా? ఎక్కడికైనా వెళ్ళి దూరంగా హైదరాబాద్ లో చేయించుకోమంటారా? దూరంగా వెళ్ళి హైదరాబాద్ లో చేయించుకుంటుందా? ఇంతకీ ఏమి చేయించుకుంటుంది, ఏమి చేయించుకోబోతుంది కన్ఫర్మ్ చేసుకుందాం. పాప డాక్టర్ గారు, ఇంతకీ నువ్వు ఏమి చేయించుకుంటావు, ఏమి చేయించుకోవాలనుకుంటున్నానో చేత. అంటే నాకేమో మూడోసారి ప్రెగ్నెన్సీ వచ్చిందండి. మొదటిసారి ఏమో వైజాగ్ లో డెలివరీ అయ్యాను, రెండోసారి ఏమో రాజమండ్రిలో డెలివరీ అయ్యాను, మూడోసారి మీ క్లినిక్ లో చేయించుకోమంటారా, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి చేయించుకోమంటారా అని అడుగుతున్నాను. ఇంతసేపు మాట్లాడింది ప్రెగ్నెంట్ డెలివరీ కోసం, ఇంకేదో అనుకున్నారు. ఓకే, మీ ఆయన్ని అడగాల్సిన ప్రశ్న నన్నెందుకు అడుగుతున్నావు పాప? అంటే ఇంతకు ముందు మీ క్లినిక్ వచ్చినప్పుడు మీరు ఏం చెప్పారు? కాన్కి డిస్టెన్స్ ఉండమని చెప్పారు కదా. చెప్పారు. అందుకే ఇప్పుడు మీతో చేయించుకోమంటారా, ఎక్కడికైనా వెళ్ళి దూరంగా హైదరాబాద్ లో చేయించుకోమంటారా? చూడమ్మా, నువ్వు చదువుకోలేనట్టున్నావు. అవునా? అవును డాక్టర్ గారు, ఎలా చెప్పారు? పర్సనాలిటీ చూస్తుంటే అదిరిపోతుంది, బ్యాక్ చూస్తే మున్సిపాలిటీ. నువ్వు మీ ఆయన్ని తీసుకుని రేపొద్దున నా క్లినిక్ రా, ఆయనకి కౌన్సిలింగ్ ఇస్తాను, ప్రాబ్లం అర్థమవుతుంది, సాల్వ్ అవుతుంది. ఇక నువ్వు వెళ్ళు తల్లి. నా కాజా వచ్చే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు వస్తున్నారు. ఒరే మంచి పేషెంట్ ని పంపించారా? నమస్కారం సార్. నమస్కారం సార్, నా పేరు నల్లపాలు సార్. నాకి సంపెత్త సార్. నాకడానికి కిల్లి షాప్కి వెళ్ళి లాలిపాప్ కొనుక్కొని నాకోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకురా రావడం? సార్, నా జీవితమే సంకనాకిపోయింది సార్. ఏమిటి నీది కూడా సంకనాకిపోయిందా? మా ఆవిడ బాగలేదు సార్. ఏంటో ప్రాబ్లం చెప్పరా? ప్రాబ్లమా సార్? ఇంతకి మీ ఆవిడ చిత్తా లేదా? చెప్పురా ప్రాబ్లం. ప్రాబ్లం అంటే సార్, పొద్దున్నే 5 గంటలకు లేస్తుంది సార్. ఎవరు? మా ఆవిడ సార్. ఓకే ఓకే. పొద్దున్నే 5 గంటలకు లేచి ఇంటి చుట్టూ గిరా 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 తిరిగి ఇంటిపైకి ఎక్కి కోడిలో కూర్చొని కుక్కరో అంటుంది సార్. అదే చెప్పు సార్ మా ఆవిడకి. ఎంతకాలం నుంచిరా? ఎంతకాలం అంటే సార్ 1, 2, 3, 4, 6 మంత్స్ నుండి సార్. ఏమిటి 6 నెలల నుంచి కోళ్ళ కొక్కరొక్క అని అరుస్తుందా? ఒరే కన్నా, ఇంతకాలం అరుస్తుంటే ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదురా? అంటే కుక్కరో కో 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 అని అరుస్తుంది కదా సార్. ఏ రోజైనా గుడ్డు పెట్టకపోద్దని చిన్న ఆశ సార్. ఇంతవరకు గుడ్డు పెట్టలేదు సార్. సార్ మీకు దండం పెడతా సార్. సార్ మీకు దండం పెడతా. ఎలాగైనా మా ఆవిడ చేత గుడ్డు పెట్టించాను సార్ ప్లీజ్. సార్ ఏమిటి సార్, మీ ఆవిడ కుక్కరొక్క అరుస్తుంది కానీ పెట్టలేదా? రేపొద్దున్న మీ ఆవిడని తీసుకురారా, దాంతో పాటు నీకు కూడా గుడ్డి పెట్టిస్తాడు. పక్కా సార్. కాన్ఫిడెంట్ సార్. కరెక్ట్. లక్కలు చేయ సార్. గొల్లం పెట్టుకోరా. మా ఆవిడ చేత గుడ్డు పెట్టిస్తా సార్. నీ చేత కూడా పెట్టిస్తాను. నాకొచ్చింది అట గుడ్లు పెట్టించడమా? నేనేమైనా కోళ్ళ ఫామ్ నడుపుకుంటున్నారా? ఒరే ఒక్కడు సరైన కూడా రాలేదు. డాక్టర్ ఎవరట? ఒరే చెట్టంత డాక్టర్ ఇక్కడ కనిపిస్తుంటే ఎవరు అంటావు ఏంట్రా? అవునవును, నువ్వు చెట్టంతా ఉన్నావా? సరేగానే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒరే అక్కడ కూర్చోరా. బాబాయ్ దించనే మాట్లాడడం ఏమిట్రా? పేషెంట్ కదా, కూర్చో. ఏమిటి నీ ప్రాబ్లం? ఎట్లేదు, తెల్లవారిపాటు జ్వరం వస్తుంది, తర్వాత తలనొప్పి వస్తుంది, రాత్రి 2 కాళ్ళు వల్ల ఆడిపోతుంది. ఇటుకెంత మంచి మందు తెచ్చుకో. ఒక్కసారి బుర్రలా పెట్టుకోరా, గట్టిగా ఊపిరి పీల్చు. ఇదిగో ఎవడైనా ఒంట్లో లేకపోతే గుండెకాయ చూస్తాడా? నువ్వే తలకాయ చూస్తున్నావా? ఒరే నాకు గుండెకాయనా తలకాయనా ఏకైనా ఒకటేరా. ఒరే
నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మెడిసిన్ రాస్తాను, శుభ్రంగా వాడు. అర్థమవుతుందా? ఏమిటి అక్కడికి వచ్చి కూర్చొని నేను మందులు రాస్తాను చూస్తానా? మెడిసిన్ కూడా మనస్ఫూర్తిగా రానివ్వరా? రాసుకో ఇదిగో ఏట రాసావేట? జ్వరానికి మెడిసిన్ రాసాను రా. అవునవును, ఏ మెడిసిన్ రాసావా? పెరాసిటమల్. అయ్యి బాబా అది ఓల్డ్ అయిపోయింది, అది కొట్టేసి మెటాసిన్ రాసుకో, బాగుంది. కొట్టేయాలి, కొట్టేస్తుంటారా? నువ్వు చెప్పితే డోలో 65 రాసాను. అబ్బా డోలో అయితే మొత్తం వల్ల డల్ అయిపోద్ది, అది కొట్టేసి డిస్ప్లిన్ రాసుకో, బాగుంటది. ఇది కూడా కొట్టేయాలరా? అమ్మ కొట్టే. నిజంగా కొట్టేయమంటావా? కొట్టేస్తున్నాను రా. అవునా? కొట్టేశాను, నువ్వు చెప్పితే రాశాను. మరి కాళ్ళ లోపలికి ఏంటి రాసా బేట? ఇదేనా నన్ను రానురా? కాంబ్లిఫామ్ రాశాడు. వద్దొద్దు, కాంబ్లిఫామ్ అన్ని ప్రాబ్లమ్స్, అది కొట్టేసి అక్కడ డీకోల్ టోటల్ రాసుకో, మొత్తం తగ్గిపోతాయి. కొట్టే. ఇలా కూర్చోరా, కూర్చో. రాక పేషెంట్లు వచ్చారని నేను ఖుషి చేసుకుంటే నువ్వేట రే ఈ కోట్ వేసుకో, ఇది పెట్టుకో. కంపౌండర్ గారు ఉన్నాడు, ఆయన పంపిస్తాను. ఈ క్లినిక్ నువ్వే చూసుకో. నేను ఏపీ పిత్రేని వెళ్ళిపోతున్నా. డాక్టర్ కాదు, అదే కంపౌండర్, అది పంపించా. చూస్తే ఫాస్ట్ బీట్ అది శాంపిల్ మాత్రమే, అందరూ ఉన్నారని ఏం చేయలేదు. నీ భయానికి ఎలా అక్కడ ఏడి ఇక్కడే స్టార్టింగ్ లోనే స్ట్రాంగ్ గా ఇచ్చింది. పోయి నీ పక్కే వచ్చాడు. తప్పదుగా ఇక్కడే ఉండి యాంకరింగ్ చేయాలి. నా టచ్ అలా ఉంటది కదా. ఓకే, సూపర్, చాలా బాగా చేశారు. మీ కామెంట్స్ ఫస్ట్. ఓవరాల్ గా ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ కంపౌండర్ డన్ గ్రేట్ జాబ్, ఫెంటాస్టిక్. ప్రతి ఒక్కరి ఎంట్రీ బాగుంది, ఎగ్జిట్ బాగుంది, అండ్ ఇచ్చింది నీట్గా చేశారు, నీట్గా క్లీన్గా ఉంది. అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. మధ్యలో చాలా ఝలక్స్ ఉన్నాయి, స్పెషల్ ఐటమ్. నువ్వు కనుక ఆడపిల్లగా పుట్టింటే నేను అనసూయ ఎక్కడో దూకి చచ్చుండేవాడు. బ్రహ్మదేవుడు ఉన్నాడు కాబట్టి నిన్ను మగాడిగా పుట్టించాడు. మగవాడు ఆడవాళ్ళ వేషం వేస్తే కనుక ఆడవాళ్ళ కంటే అందంగా ఉంటాడు అని చెప్పడానికి ఇది ఒక తార్కం. అది చెప్పకనే చెప్పారు భాను గారు. ఈ బావ ఎప్పుడు పిలుస్తాడా? ఇంత అందంగా ఉన్నావు ఏంటి దొంగముండ నువ్వు. అందరు బాగా చేశారు. కళ్ళు చిదంబరం గారు కూడా బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ పేషెంట్ డిక్టేటింగ్ డాక్టర్, దట్ వాజ్ వెరీ నైస్. కామెంట్స్ అయితే బీభత్సంగా వచ్చాయి. పాయింట్స్ ఎలా వస్తాయో? బాను మీరు ఇచ్చే మార్క్స్ 9 పాయింట్స్. హరికృష్ణ గారు మీరు ఇచ్చే పాయింట్స్? ఇప్పుడు నేనిచ్చే పాయింట్స్ నన్ను ముద్దు పెట్టుకోరేందుకు ఇస్తున్నాను. పాయింట్ చూసిన తర్వాత నీకు ఆయనకు ముద్దు ఇవ్వాలనిపించకపోతే ఎట్లనే? ఓకే, సో స్మైలింగ్ సాంబాస్ మీకు 9 and 9 18 పాయింట్స్ ఆల్ ఇన్ ఆల్. కంగ్రాచులేషన్స్. శివ, భార్యాభర్తల్లో ఎవరు గొప్ప? ఇద్దరు గొప్ప. ఇద్దరు గొప్పే, కానీ భార్య కొంచెం ఎక్కువ గొప్ప. అబ్బో, అంత లేదమ్మా, ఇద్దరు గొప్ప. కొంచెం భార్య ఎక్కువ గొప్ప. లేదు, ఇంతో అంతో ఉంటే భర్తనే గొప్పకుంటాడు కానీ కొంచెం భార్య మాత్రం ఉండదు. భార్య సమానం, భార్య భర్తలే సమానం. భార్య కొంచెం ఇద్దరు గొప్ప. గొప్ప. భార్య కొంచెం గొప్ప. జడ్జెస్ మీరు చెప్పండి ఎవరబ్బా గొప్ప? ఒక రూల్ ఉంది తెలుసా, భార్యాభర్తలు ఎప్పుడైనా ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి రూల్. మగవాళ్ళు ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత భర్త ఎప్పుడైనా తప్పు చేస్తే వెంటనే ఒప్పేసుకోవాలి, మీరు సుఖంగా ఉండాలంటే. ఎప్పుడైనా భార్య తప్పు చేస్తే మీరు నోరు మూసుకుని ఉండాలి, మీరు సుఖంగా ఉండాలి.
ఈ 2 సూత్రాలు పాటించిన వాళ్ళు ఖచ్చితంగా సుఖపడతారు. ఇది శివకి బాగా తెలుసు. ఎవరి థియరీస్ వాళ్ళకి ఉంటాయి. బట్ ఇప్పుడు దుర్గానయ్యి తడాకా కేక్ పెట్టించే కామెడీ షో పార్ట్ బై స్టర్లింగ్ పంప్స్ లో నెక్స్ట్ రాబోతున్న వారు చెప్పబోతున్నారు ఎవరు గొప్ప అనేది. సో ప్లీజ్ వెల్కమ్ జితేంద్ర టీమ్ కామెడీ కిల్లారీస్. లెట్స్ వెల్కమ్. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఎవరు గొప్ప అనే ప్రోగ్రాంలో మరి పార్టిసిపెంట్స్ మీ ముందుకు వస్తున్నారు. మొత్తం 199 దేశాలు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాయి. అయితే ఈ ప్రోగ్రాంలో మొత్తం ఈ 199 దేశాలకు గాను 3 దేశాలు మాత్రమే ఫైనల్కి వచ్చాయి. ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వటానికి మన ప్రోగ్రాంకి స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. అవర్ నేషనల్ అవార్డ్ విన్నర్ మిస్టర్ ప్రకాష్ రాజ్. సార్ వెల్కమ్ సార్, మిస్టర్ ప్రకాష్ రాజ్. సో ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ప్రోగ్రామ్ లో పార్టిసిపెంట్స్ ని ఇన్వైట్ చేద్దామా? ఫస్ట్లీ అమెరికా నుంచి మండేష్ షిండేలా గారు విచ్చేస్తున్నారు. సో వెల్కమ్ టు మండేష్ షిండేలా. గుడ్ ఈవినింగ్ మండేష్ షిండేలా గారు. వెల్కమ్ టు అవర్ ఎవరు గొప్ప ప్రోగ్రామ్. మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది ఎండలు ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా బాగా ఎండలు వస్తున్నాయని. సెకండ్ పార్టిసిపెంట్ చైనా నుంచి వచ్చారు, ఎల్బి చాన్ గారు. ఓకే, వెల్కమ్ టు ఎల్బి చాన్. మసుల్లో వీడే పెద్ద మసుగాడు లేరు, రసుల్లో వీడే మహానటుగాడు లేరు, గడుపు గట్టుగాడు. He's a gangster, you call him Junior, he's a gangster, he's a mobster. చాన్ గారు ఓ క్వశ్చన్స్ అండి, అది ఇప్పుడే కాదు. మరి ఎట్కరమట్టి మా భాషలో మీకు నమస్కారం మరి ఎందుకు వచ్చావు? ఓకే నమస్కారం. మన ప్రోగ్రామ్ ఎవరు గొప్ప బీభత్సమైన రియాలిటీ షోకి మరి థర్డ్ పార్టిసిపెంట్ గా అవర్ బిలోడ్ పర్సనాలిటీ మిస్టర్ నందమూరి తారక రామారావు ఫ్రమ్ ఇండియా. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ మిస్టర్ నందమూరి తారక రామారావు గారు. మన తెలుగు వారి ఆత్మ గౌరవం నిలబెట్టాలనే మాకు మేముగా ఈ ఎవరు గొప్ప అనే బీభత్సమైన రియాలిటీ షోకి మేమే తరలి వచ్చాం. కమ్ ఆన్, డూ ఇట్ బ్రదర్. సో ఇప్పుడు పార్టిసిపెంట్స్ మొత్తం 3 వచ్చారు. మరి ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్దామా? సో ఫస్ట్ రౌండ్ డబ్బా రౌండ్, అంటే ఎవరు డబ్బా వాళ్ళు బాగా కొట్టుకోవాలి. సో ఇక్కడ డబ్బాలేని ఎవ్వరు మీకు మీ గొప్పతనం గురించి మీరే చెప్పుకోవాలి. అలాగే మీ దేశం యొక్క గొప్పతనం గురించి కూడా మీరే మాట్లాడుకోవాలి. ఓకే, మరి ఫస్ట్ పార్టిసిపెంట్ మరి అమెరికా నుంచి వచ్చిన మండేష్ షిండేలా గారిని అడుగుతున్నాం. ఓకే సార్, మీరు ఇప్పుడు స్టార్ట్ చేయండి. మా దేశం చాలా గొప్ప దేశం. మా దేశంలో చాలా మంది గజయితగాళ్ళు ఉన్నారు. నీటిలో మునిగే 10 రోజుల వరకు తెలకుండా ఉండగలుగుతారు. అంత పెద్ద గొప్ప దేశం మా దేశం. అమ్మ దేశం తక్కువ తింది. మీరు నీటిలో మునిగితే మా వాళ్ళని నీటిలో మునిగి నెల తర్వాత లోతుకెళ్ళి నెల తర్వాత బయటకు వస్తారు. అది మరి మా గొప్పతనం. మీ దేశంలో గజయితగాళ్ళు 10 రోజుల నుండి పైకి రాగలరు. మీ చేతిలో గొప్పగాళ్ళు అందులో నెల రోజుల నుండి బయటికి రాగలరు. కానీ మా దేశంలో మా భారతీయులు మా గజయితగాళ్ళు మా తాతగారు చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణలో మునిగారు. ఇంతవరకు బయటికి రాలి. అది మా భారతీయుల గొప్ప. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? మా దేశం ఐప్యాడ్లు కనిపెట్టింది మా దేశమే, సెల్ ఫోన్లు కనిపెట్టింది మా దేశమే, కంప్యూటర్లు కనిపెట్టింది కూడా మా దేశమే. అంత గొప్ప దేశం మా దేశం. అమ్మ దేశం తక్కువ తిందండి. మీ అమెరికా వాళ్ళు సెల్ ఫోన్లు ఐప్యాడ్లు కనిపెడితే దాంట్లో సింగిల్ సిమ్ డబుల్ సిమ్ కనిపెట్టి చూపించుకుని మార్చేనవ్వండి.
అలానే మీరు ఎలవేలకు పొన్నమ్మ తెప్పించుకుంటున్న 500కే పొన్న అమ్ముతుంది. అది మరి మా చిన్న గొప్పతనం. మీ దేశం వాళ్ళు ఐప్యాన్లు ఐఫోన్లు అన్నీ కనిపెట్టొచ్చు, వాళ్ళ దేశం వాళ్ళు సిమ్ములు కనిపెట్టొచ్చు, కానీ వాడుకోవడానికి విలువైన అత్యంత ఖరీదైనటువంటి మిస్సుడు కాలు కనిపెట్టింది మా భారతీయుడు. అందరూ కూడా పోటీగా మరి డబ్బా కొట్టుకున్నారు. మరి దాదాపుగా ముగ్గురు ఒకే విధంగా మీరు డబ్బా కొట్టుకోవడం వల్ల భయంకర్ గారు ఇంకోటి సిచ్యువేషన్ రౌండ్ ఉందండి, దాని తర్వాత చూసుకుందాం. ఓకే మరి నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వచ్చి సపోజ్ మీరు ఒక షిప్ లో ఉన్నారనుకోండి, ఆ షిప్ కొద్దిసేపట్లో మునిగిపోతుంది అనగా మీ దగ్గర ఉన్న విలువైన అతి బరువైన వస్తువులు తీసి పడేస్తే మీ ప్రాణాలు మీరు రక్షించుకోగలుగుతారు. ఓకే, మరి మీరేం చేయగలరు ఆ షిప్లో ఉండి? సో ఇది మీకు మేము ఇస్తున్న రౌండ్ ఇది. ఓకే సార్, నౌ స్టార్ట్స్ నౌ. ఫస్ట్ అమెరికా. నేను చెప్తాను, నా దగ్గర ఉన్నటువంటి ఐఫోన్లో, నా దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్లో, సెల్ ఫోన్లు అన్నీ కూడా బరువైన సంచి నీటిలో మోనేస్తా. బతుకుంటే అమెరికా వెళ్ళి నగలు సంపాదించుకోవచ్చు. మరి మేము ఎంత తక్కువ తిన్నవేంది? మరి మా దగ్గర ఉన్నటువంటి మరి నూడిల్స్ బత్తాలు ఉన్నాయి కదా, అలానే పుల్లలు ఉన్నాయి కదా, మరి సాసులు కూడా ఉన్నాయి కదా, అవన్నీ మూట కట్టి వాటర్లో పడేస్తాం. మేము వీళ్ళిద్దరిని నీళ్ళలో తోస్తాం. ఓకే సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. యాంకర్ భయంకర్ గారు ముగ్గురు బాగా చెప్పారండి, లెవెల్ అయిపోయింది. ఓకే కానీ ఇక ఫైనల్ గా మాత్రం జడ్జ్ గారు మీకు సైగల్ చేస్తూ క్వశ్చన్ ఇస్తారు. అది మీరు తిరిగి సైగల్ చేస్తూనే ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? సో ఎవరు తొందరగా రియాక్ట్ అయ్యి వెంటనే ఆన్సర్ ఇస్తారో వాళ్ళే ఈ ఎవరు గొప్ప ప్రోగ్రామ్ కి ట్రోఫీ విన్నర్. ముగ్గురు రెడీగా ఉన్నారా? రెడీ మరి. ఇప్పుడు మీ టైం స్టార్ట్ కాబోతుంది, చూడండి. వావ్, భయంకర్ గారు ఈ ఎపిసోడ్ విన్నర్ ఎన్టీఆర్ గారే. నేను చెప్పిన మూగ సైకిల్కి కరెక్ట్ గా రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్ గారు ఈ ఎపిసోడ్ విన్నర్ అండి. ఏ విధంగా గొప్ప? మరి ఏ విధంగా గొప్ప చెప్పాలి కదా, వాడవి ఎట్టన్నడు నువ్వు వెళ్ళాను. ఏమర్థమైంది ఇక్కడ మాకు? అదే చెప్తున్నాను. చెప్పు మరి. నేను దేవుడు ఒక్కడే కదా అని అడిగాను, అప్పుడు తను కాదు ముగ్గురున్నారని చెప్పారు. అందులో జీసస్, అల్లా, కృష్ణ అని చెప్పారు. తర్వాత దేవుళ్ళతో పాటుగా సైతాన్ కూడా ఉన్నాడు కదా నన్ను. వెంటనే సైతాన్ నా వెంట్రుకతో సమానం అని చెప్పాడు. అందుకే తను విన్నర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి. గుడ్ బై సార్. బాయ్ అండి. బాయ్. నాకు క్లారిటీ కావాలా. క్వశ్చన్ నెంబర్ 1 అమెరికాలో ఓడగొట్టాడు, క్వశ్చన్ నెంబర్ 2 జపాన్ ఓడగొట్టాడు. ఎలా ఓడగొట్టాడు నాకు క్లారిటీ కావాలి అన్న. ఓహో, మేమిచ్చిన సమాధానం మీకు పూర్తిగా వివరంగా కావాలంటారు, అంతే కదా? అవునా, నేను దండ పెట్టాలా, నీ ప్యాళ్ళన్నా అన్న అమ్మతున్నా. ఏముంది బ్రదర్ ఇందులో? జడ్జి గారు 1 వేలు చూపించారు, మీ ఇంట్లో ఒక్క కుక్క ఉందా అని అడిగారు. నేను 3 వేళ్ళు చూపించి 3 కుక్కలున్నాయి అన్నాను. ఆయన 10 వేళ్ళు చూపించి 10,000కి ఇస్తావా అన్నారు. నేను నా బొచ్చు ఇలా అని మా కుక్క బొచ్చు కూడా రాదన్నాను. అంతే సమాధానం. సూపర్ అన్న, ఎక్సలెంట్ అన్న. నువ్వు ఎప్పుడు ఇట్లా అన్న, దండ పెట్టాల అన్న. మా ఇంటి దేవుడు అన్నాడు, కత్తి సూపర్. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. అరే 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి. నువ్వు కొంటె చూపు చూసి చలి 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 చలి. ఓకే, సో కామెడీ ఖిలాడీస్ బాగా చేశారబ్బా. యాక్చువల్లీ ఫైనల్ గా వచ్చేసరికి పంచ్ అదిరిపోయింది. జడ్జెస్, మరి కామెడీ ఖిలాడీస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా నచ్చింది? ఇక్కడ నిజానికి ఒక మెగాస్టార్, ఒక బాలకృష్ణ, ఒక వెంకటేష్, నాగార్జున ఇలాంటి వాళ్ళు ఉండి ఆ సినిమా సూపర్ ఫ్లాప్ అయితే థియేటర్లో మొత్తం సీట్లన్నీ చినిగిపోతాయి. ఆల్మోస్ట్ అలా ఉంటుంది. బిగినింగ్లో మీరు వచ్చి ఆ కాసేపు ఆ కాలలా పెట్టి అది
స్టార్ట్ చేయడం బాగుండింది. దాని తర్వాత మళ్ళీ మన తాగుబోతు రమేష్ వచ్చేంత వరకు మాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆ తాగుబోతు రమేష్ వచ్చాక నిజంగా చెప్తున్నానండి, మీరు వచ్చి చేసింది నిజమైన రమేష్ గారు వచ్చారేమో అనుకున్నాను. ఆ వాయిస్ కూడా అలాగే ఉంది. అది నేను అడిగాను, నిజంగా ఆయన వచ్చారంటే గెస్ట్ అపియరెన్స్ వచ్చారంటే కాసేపు ఆయనే అన్నారు కూడా మధ్యలో. మీ బాసే అన్నారు. మీ పేరండి? సాగర్. సాగర్, సూపర్. థ్యాంక్ యూ భాను గారు. హరికృష్ణ గారు డైలాగ్స్ మర్చిపోతున్నారు, పంచెస్ అన్ని చాలా మిస్ అయ్యాయి. ఉదయభాను చెప్పినట్టుగా మీరు ఇవన్నీ మైనస్ పాయింట్స్ పక్కన పెట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చాలా బాగా చేయాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. భాను గారు 6 points. వావ్, సూపర్. మరి హరికృష్ణ గారు కామెడీ ఖిలాడి తీసుకున్నారు 5 points. 5 and 6 11 points all in all. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఇరగదీసేస్తారు తప్పకుండా. విల్ నెక్స్ట్ గెట్ హోపింగ్ ఫర్ ఇట్. ఆల్ ది బెస్ట్. నువ్వు చేయకపోతే నేను కూడా ఊరుకోను. మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి, మీరు బయటికి రావాలి. ఏమంటారు రామగారు? అన్నగారు చెప్పండి కదా. మీరన్నది ముమ్మాటికి నిజమే. ఈసారి మేము ఎలాగైనా నిరూపించుకుంటాం. yes that's it. thank you so much. దుర్గానయ్యి తడాకా కేక పుట్టించే కామెడీ షో పవర్డ్ బై స్టార్లింగ్ పంప్స్ లో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్ గా జరిగింది కదా శివ? యా. కానీ అంతటితో ఆగిపోలేం కదా. అవును. మరి ఎవరు మన జడ్జెస్ ని బాగా ఇంప్రెస్ చేసి దుర్గానయ్యి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే అండ్ దుర్గానయ్యి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే టైటిల్స్ ని గెలుచుకుని 5,000 రూపీస్ ఈచ్ క్యాష్ ప్రైజ్ ఎవరు గెలుచుకోబోతున్నారో తెలియాలంటే లెట్స్ కాల్ అవర్ జడ్జెస్ ఆన్ ది స్టేజ్. ఓకే, సో జడ్జెస్, మిమ్మల్ని ఈరోజు ఇంప్రెస్ చేసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన దుర్గానయ్యి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు? హరికృష్ణ గారు. ముందుగా విల్ గో విత్ బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే. బెస్ట్ స్క్రిప్ట్ ఆఫ్ ద డే ఏదంటే వంతెన వైద్య. షరీఫ్ ఆంటీ, శాంతి కుమార్. Okay, Durganayyi, best script writer of the day goes to Sharif and team Fun Punchers. Shanti Kumar garu. హరికృష్ణ గారు, దుర్గానయ్యి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు? బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే ఈజ్ ది డాక్టర్ క్యారెక్టర్ వేసినటువంటి శివప్రసాద్. ఓకే, మరి ఇవాల్టి మన దుర్గానయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో పవర్డ్ బై స్టార్లింగ్ పంప్స్ సూపర్ ఎంటర్టైనింగ్ గా జరిగింది కదా. ఇంతే ఎంటర్టైన్మెంట్ కోసం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంటిల్ దెన్ ఆల్ ఆఫ్ యు టేక్ కేర్. గుడ్ నైట్. ఆ సినిమాలోనే బాచు షూలు వేసుకోడు కాబట్టి ఆడు షూలు ఎట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు కద్దరు వేసుకోలేదు కాబట్టి కద్దరు ఎట్టుకున్నాడు. అజా వంట చేస్తా, అల్లాడిస్తా, అనిపిస్తా. ఎవరు రాజా నువ్వు? ఎవరు? ఈ హోల్ షోకి సోలో యాంకర్ ని. చిత్తకార్తెలు పుట్టిన చిబ్బాజీలా కుర్రావు. నా కోసం ఒక్క పాట పాడరు. పూసింది పూసింది పూ పూ పూ. నాగార్జున, బోరు కొట్టదయ్యా, బోరునే మనం కొట్టాలి, అప్పుడే నీళ్ళు వస్తాయి. కుక్క నీ పేరు సోని, బోన్స్ నీకు తెస్తాను గాని, కదలవే ఓసారి సోని. నాకెప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు మా ఆవిడ వల్ల తల పెట్టుకొని పడుకుంటాను. ఒక వారం నుండి కూడా మా కుక్క కూడా మా ఆవిడ వల్ల తల పెట్టుకొని పడుకుంటుంది. ఇప్పుడు ఒకేసారి మీకు మీ కుక్కకి తలనొప్పి వస్తే అప్పుడు ఏం చేస్తారు? వెరీ సింపుల్. మా ఆవిడ వల్ల మా కుక్క పడుకుంటుంది, మా కుక్క వల్ల నేను పడుకుంటా. Why don't you talk with me? और मेरा पानी माला और हटवाना. Why don't you kiss with me? ఒక్కతోని మాట్లాడరా బొమ్మలకొండ యాదవా. Why don't you dance with me? వేసుకొని ఉండరా గాడిద కొడక.